హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్గా బిగ్ బాస్ రియాలిటీ షోకు ముఖ్యంగా ఆడియన్స్ నుంచి చాలా విపరీతమైన క్రేజ్ బజ్ కూడా ఉంది, మనకి తెలిసింది. మరి హీరో నాగార్జున హోస్ట్గా నిర్వహిస్తున్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్గా. త్వరలోనే 9వ సీజన్లో అడుగు పెట్టబోతోంది, మొదలు కాబోతోంది. మరి ఈ నేపథ్యంలో హోస్ట్ మారే అవకాశం ఉందంటూ కూడా ఒక సీరియస్ టాక్ అయితే నడుస్తోంది. యంగ్ హీరోస్ చాలామంది కూడా ఈ షో చేస్తారు, అంటే అటు విజయ్ దేవరకొండని, అలాగే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అని, అలాగే కొత్త పేర్లన్నీ కూడా తెరపైకి వచ్చాయి. అయితే నాగార్జున ప్లేస్లో మరో నట దిగ్గజం నందమూరి బాలకృష్ణ రానున్నారంటూ కూడా ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది. ప్రతిసారి నాగార్జుననే కొనసాగిస్తే ప్రేక్షకుల నుంచి కూడా అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదని కూడా బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. అంతేకాదు నాగార్జున హోస్ట్గా సమర్థవంతంగా అలాగే ఆడియన్స్ను ఆకట్టుకుంటూ షో నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. కాబట్టి బాలయ్యను తీసుకొచ్చేందుకు యాజమాన్యం విపరీతంగా ప్రయత్నిస్తోందని ప్రచారం అయితే ఊపందుకుంది. మరి బాలయ్య ఇప్పటికే అన్స్టాపబుల్ షో నిర్వహిస్తూ హోస్ట్గా రాణిస్తూ ఉన్నారు. సో అందుకే బాలయ్యను తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా సంస్థ నిర్వాహకులు, బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారని అంటున్నారు. పైగా బాలయ్య లాంటి మాస్ హీరో హోస్ట్గా హౌస్ను మొత్తం మేనేజ్ చేస్తే ఆయన ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్కు అదనపు ప్రేక్షకులు అవుతారని యాజమాన్యం భావిస్తోందని అంటున్నారు. అందుకే నిర్వాహకులు ఇప్పటికే బాలయ్యతో ఆల్రెడీ డిస్కషన్స్ కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లోనే 9వ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈలోగా బాలయ్యను హోస్ట్గా ఒప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అఖండ 2 కావచ్చు, అలాగే ఇంకా కొత్త స్టోరీస్కి సంబంధించి. మరోపక్క అన్స్టాపబుల్ షోతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా మనం ఆ విషయం కూడా ఆలోచించాలి. రాజకీయాల్లో ఆయన కొనసాగుతున్నందున మరి బిగ్ బాస్కి హోస్ట్గా ఆయన టైంను కేటాయించగలరా అనేది మాత్రం $1000 ప్రశ్న అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా మొత్తానికి బిగ్ బాస్ షోకి అయితే హోస్ట్ మారడం మాత్రం కన్ఫర్మ్ అవుతోందని ఒక వర్గం అంతా చెప్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ అక్కినేని నాగార్జున అత్యంత సమర్థవంతంగా షో నిర్వహించినప్పటికీ కూడా బాలయ్య పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అన్స్టాపబుల్ షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన బాలయ్య బాబు ఈ షో నిర్వహిస్తే ఇది మరో నెక్స్ట్ రికార్డ్ అవుతుందంటూ కూడా బాలయ్య బాబు అభిమానులంతా కూడా భావిస్తూ ఉన్నారు. చూద్దాం బిగ్ బాస్ షో హోస్ట్ ఎవరు కాబోతున్నారు.